వీళ్ళు పార్టీ మారిండని చెప్పినమాట. ఇది ఈయన రేవంత్ రెడ్డే కదా, నాకు ఎరకలేదు, మరి మీకు ఎరకుంటే చెప్పురు జర, చూసుకోవాలి లైవ్లో చూసుకోవాలి ఉంటే చెప్పురు. ఈయన పేరేం పేరు? రేవంత్ రెడ్డే కదా, ఈయన జగ్గారెడ్డి కదా, ఈయన దామోదర్ రాజనరసింహనే కదా. నడిమిట్లా ఈ దొంగోలు పార్టీ మారిన ఎమ్మెల్యే దొంగ మారలేదని చెప్తుండ్రు, అందుకే దొంగ అంటా ఉన్నా నేను. ఇలా దాన్ని వేరే రకంగా సమర్థించుకున్న వేరే ఉంటుండే, కానీ నేను పార్టీయే మారలేదని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ మెడలో ఏమున్నదా, ఇది ఏం కండువా ఇది? మీ బతుకులు జడా, నువ్వు మనిషివేనా? పార్టీ మారలేదని చెప్పి మీడియాని తప్పని చెప్తా ఉన్నావు అంటే ఎవరు అంటే జనాలంతా పిచ్చోళ్ళు అనుకున్నావు, అమాయకులు, నేనేం చెప్పినా నమ్ముతారు అనుకున్నావు. సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసాడు ఈ మొగోడు, ఈ పీకుడు మంతుడు. వీళ్ళకి ఒక్కసారి ఇప్పుడు రాజీనామా చేసి ఎన్నికలకు పోతే ఎరకైతుంది ఇలా కథ ఏందో, ఇలా భవితవ్యం ఏందో, ఇలా బతికేందో. ఒక్కడే ఒకసారి ఈసారి రాజీనామా చేసి ఒక్కసారి ఎన్నికలకు పోతే తెలుస్తుంది. లేదా అనర్హత వేటేసిన తర్వాత మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తే చక్కగా మళ్ళీ ఎలక్షన్లకు పోతే మీ బతికేందో మీ కథ ఏందో మొత్తం ప్రజలు బయట పెడతారు. మీది సిగ్గుశరం లేని మాటలు కాదు ఇది. నేను చెప్పినాను అబద్ధం, మీడియా అబద్ధం చెప్పిందని చెప్తాడు. అన్నం తింటుండే అసలేమన్నా ఎట్లా దాఖలు చేస్తున్నావు? అసలు నువ్వు కోర్టును తప్పుదో పట్టిస్తావు, తీసి బండ కొడతారు నేను బిడ్డకు. ఏమనుకుంటున్నావు? ఈ పంత వాళ్ళగా చంపుతారు, కోర్టు ఏం ఊకోదు. మొన్న ఒక ఆయన కోటి రూపాయల ఫైన్ వేసింది మొన్న. నీకు అది కాదు ఇది కాదు, జీవితంలో ఎప్పుడు కూడా మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయకుండా తీసి పడేయాలి నేను, నువ్వు చెప్పిన అబద్ధానికి. ఇది పటాన్చెరు ప్రజలు అంటా ఉన్నారు. ఇక్కడ చూడుర్రి, ఇప్పుడు ఈయన చేరలేదని చెప్పిండు. ఇట్లా ఇంకొక మాట చెప్తాను, ఒకసారి చూడండి. అంటే ఎవరిని పిచ్చోని చేస్తారు వీళ్ళు? ఇక్కడ రేవంత్ రెడ్డేనా ఇలా పెళ్ళికి పోయింది, గూడెం మైపాల్ రెడ్డి ఇంట్లో పెళ్ళికి పోయింది. ఎట్లా పోతాడు నాకు అర్థం కాలేదు. పార్టీ మారలేదు కదా, సరే ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు పోవద్దా అని అనేటోడు అంటుండొచ్చు. కానీ ఇప్పుడు నేనేం అడుగుతా ఉన్నా అంటే, ఇన్ని మీ పార్టీని లవ్ల పార్టీ అని తిట్టినోడు, కేసీఆర్నే పొగిడినోడు, అసలు పార్టీ మీద ఏమాత్రం ప్రేమ లేనోడు, పార్టీలో చేరి కూడా ఇలా దొంగ మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన గురించి ఇగో అసలు ఈ పెళ్ళికి పోనీకి ఈయనకైనా సిగ్గనిపించాలి. ఎందుకు పోయిండో నాకు అర్థం కాలే. ఇంత దరిద్రంగా ఉంటాయి రాజకీయాలంటే. మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళ యాక్షన్ తీసుకుంటారు, ఒక రకంగా తీసుకుంటారు, ఇంకొకళ్ళు మాత్రం ఇట్లా ఇట్లా ఊరుకుంటారు అన్నట్టు. అంటే మీరంతా ఒకటా? పబ్లిక్ని పిచ్చోళ్ళనా చేసేది? పటాన్చెరు ప్రజలు మొత్తం గమనిస్తారు, ఈ కథ అంతా తెలిసిపోయింది వీళ్ళకి. పార్టీ మీద ప్రేమ లేనోడు, పార్టీని పట్టించుకోనోడు, పార్టీని ఎట్లా పడితే అట్లా తిట్టినోడు, మళ్ళీ పోయి పిలవంగానే ముఖ్యమంత్రి పోయిందంటే అక్కడ ఏం సంకేతాలు ఇస్తున్నట్టు? అసలు ముఖ్యమంత్రి కూడా ఏం ఆలోచనతో ఉన్నట్టు? అసలు ఎవరిని నాశనం పడుతున్నట్టు? అక్కడ జెండా పోసిన కార్యకర్తలను నాశనం పడుతున్నట్టు, ఆ జెండాను నమ్ముకున్న నాయకులను నాశనం పడుతున్నట్టు. ఇలా నువ్వో దొంగ అయిపోయినావు, ఈయన దొంగ అయిపోయాడు, ఇద్దరు దొంగలు కలిసాడ నాశనం పట్టి పాడేసారు పార్టీని. పని చేసినోని ఖరాబ్ చేసిరాడ మొత్తానికి. ఇంత దరిద్రమా, ఇంత దారుణమా? ఎట్లా పోయినవా పెళ్ళికి? సిగ్గులేదా పోనీకి అని అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు అంటూ ఉన్నారు. ఇంకా 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 ఆయన పంపించినావా అన్న? ఇగో చూడురా, పార్టీ మారలేదు, మీడియానే ఇది క్రియేట్ చేసిందని చెప్పి సుప్రీంకోర్టులో అఫిడవిట్లు చేస్తూ ఉన్నారట. మరి ఇలా కథ ఏంది, ఇలా బతికేంది? ఇలా మీకు తెలవాలి. ఈ దొంగలు, ఈ బర్రెలు, నేను అప్పుడే చెప్పిన, ఇవి దొంగ బర్రెలు, ఇవి ఇళ్ళకి వచ్చినా రేపు పొద్దుగల ఎల్లకన్నా పోయేటియే, వట్టిగా నమ్మకుర్రి మునుగుతారని చెప్పిన. మేము కూడా కేసీఆర్ లెక్క వాళ్ళని కలుపుకుంటాం వీళ్ళని కలుపుకుంటాం ప్రతిపక్షం లేకుండా చేస్తామంటే లాస్ట్కు ఇగో ఎవరితోనో కాదు నేను చెప్పిన, నీగో వీళ్ళు ఎవరైతే నీ దాంట్లోకి ఇలా వస్తుర్రో వాళ్ళతోనే నువ్వు మునుగుతావు రేవంత్ రెడ్డి అని చెప్పిన అన్నట్టుగా ఇగో ఇలా. ఇక్కడ చూడండి, ఇదట మీడియా సృష్టి అట, ఇది మనం క్రియేట్ చేసినాం మెడల కండువా. ఈ ఫోటో ఏంది? ఈయన ఎందుకు కలిసాడు? ముఖ్యమంత్రిని కలిస్తే, మర్యాదపూర్వకంగా కలిస్తే ఈ మెడల కండువేంది? నీ పార్టీ కండువా ఎందుకు వేసుకోలేకపోయినావు? నువ్వు చెప్పిందే కదా. ఈయనోళ్ళు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఇగో బా ఆయన అరకపూడి గాంధీ ఇందాక చూపించిన గీన జూపల్లి కృష్ణారావు దగ్గర, ఇగో ఇక్కడ మల్లురావి మధ్యలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డినే. ఏమైంది కండువా చూడు, ఇదేంది మరి? బీఆర్ఎస్ కండువ ఉందా? ఇంకా చూడు రే, మీడియా సృష్టి అని చెప్పినటువంటి ఈ దద్దమ్మలు ఇక అయిపోయింది. ఇంకా అందరి గురించి అందరి భాగవతం బయటకు వస్తుంది. కానీ ఇగో ఇక్కడ చూడండి, ఇగో
అసలు ఈయనైతే ఎంపికనే పోటీ చేసినారు కదా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద. వీళ్ళు పార్టీ మారలేదు, ఇదంతా మీడియా సృష్టి అని చెప్పి వాళ్ళు చెప్పిరట. అందుకోసమే ఇక సుప్రీంకోర్టులో దాఖలు చేసిర్రు వీళ్ళంతా కూడా. అంటే ఒకరిద్దరు చేసిర్రు, ఇక కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మేము పార్టీ మారలేదని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారట. అందుకోసమే మరి వీళ్ళ భర్తం ఎవరు పడతారో పట్టాలి. ఇక ప్రజలకి అర్థమైపోయింది కదా, ఇటు పార్టీలకు కూడా అర్థమైంది కదా, అటు ఉన్నోళ్ళు ఉన్నట్టు కాదు, ఇటు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కాదు. ధైర్యంగా మరి ఈ పార్టీలో చేరమని కూడా చెప్పడానికి దమ్ము లేదు ఈ దద్దమ్మలకి. మళ్ళీ మేము మారలేదని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.